డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కుప్పం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం జరుగుతుందని జనసేన సమన్వయకర్త నరేష్ తెలిపారు. తిరుమల లడ్డూ కల్తీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వును కలపడం దారుణమని అన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిని కలియుగ వెంకటేశ్వర స్వామి వదిలే ప్రసక్తే లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు 11 రోజులు ప్రాయశ్చిత దీక్షకి సంఘీభావంగా ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఈ శాంతి హోమం నిర్వహించడం జరిగింది. తిరుపతి దేవస్థానంలో పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని ఆ నెయ్యి కలిపిన విధానము ఇప్పటికే అందరికీ తెలిసింది. ఆ కల్తీ నెయ్యి ఆవు జంతువులు ఆవు కొవ్వుతో కూడిన నెయ్యిని తీవ్రంగా మన హిందూ భక్తులు హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం గత పాలకులు ఏదైతే పాలక మండలి వాళ్ళు చేసిన విధానం పైన ప్రతి ఒక్క హిందువు స్పందించాలని ప్రతి ఒక్క పౌరుడు కూడా దీన్ని ఖండించాలని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దేవాలయాల్లో కూడా ఈ విధమైన